విజన్ ప్రేక్షకులకు నమస్కారం. నేడు మాఘపురాణ 5వ భాగం విని తరిద్దాం. ఒక కుక్కకి విముక్తి కలిగి ఏమైంది? ఒక కప్ప అమ్మాయి ఎలా మారింది? ఈ 5వ భాగంలో చెప్పబడింది. ఆ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. గత భాగంలో సుమిత్రుని కథ ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన రీతిగా విన్నాం కదా. ఇంకొక కథను పార్వతికి ఈశ్వరుడు ఈ విధముగా చెప్పెను. అదెట్లనగా, మాఘమాసములో నదీ స్నానములు చేయువారు గొప్ప ధనశాలులగుదురు. వర్తమాన కాలమందు ఎన్ని కష్టములు అనుభవించుచున్నప్పటికీ మాఘమాసం మొదలైన తరువాత వారి కష్టములు క్రమేపీ సమసిపోవును. మాఘశుద్ధ దశమి నాడు నిర్మలమైన మనస్సుతో శ్రీమన్నారాయణుని పూజించిన ఎడల శ్రీహరి కటాక్షమునకు పాత్రులగుదురు. అందులో అనుమాత్రమైనను సంశయము లేదు అని పార్వతీదేవితో శంకరుడు వివరించుచుండగా, పార్వతి, నాదా, శ్రీ లక్ష్మీనారాయణ వ్రతము చేసిన ఎడల మనోవాంఛ ఫలసిద్ధి కలుగునని చెప్పియుంటిరి కదా. ఆ వ్రత విధానమెట్టిదో ఎటుల ఆచరించవలనో తెలియపరచుడని కోరినది. అంత మహేశ్వరుడు పార్వతితో ఇట్లు చెప్పసాగెను. మాఘశుద్ధ దశమి నాడు ప్రాతకాలమున కాలకృత్యములు తీర్చుకొని స్నానము చేసి నదీ ఒడ్డున గాని ఇంటి వద్ద కాని మండపము నుంచి ఆ మండపము ఆవు పేడతో అలికి పంచరంగులతో ముగ్గులు పెట్టి మండపము మధ్య 8 రేకుల పద్మము వేసి అన్ని రకాల పుష్పములు ఫలములు తీసుకువచ్చి లక్ష్మీనారాయణ మండపం వద్ద ఉంచి ఆ విగ్రహాలకు గంధము, కర్పూరము, అగరు మొదలగు ద్రవములు పూసి పూజించవలెను. రాగు చెంబులో నీళ్లు పోసి మామిడి చిగుళ్లను అందులో ఉంచి దానిపై కొబ్బరికాయ పెట్టి కొత్త వస్త్రమునొక దానిని కప్పి లక్ష్మీనారాయణుల ప్రతిమను ప్రతిష్ఠించి పూజించవలెను. ఆ మండపం మధ్యలో సాలగ్రామము నుంచి ఆ సద్బ్రాహ్మణుని ఆహ్వానించి పూజించి వారి చేత ధూపదీప చందనాగరులను పరిమళ వస్తువులుంచి నైవేద్యము పెట్టవలెను. తరువాత రాగి పాత్రలో నీరు పోసి అర్ఘప్రదానము చేయవలెను. అటు తర్వాత సూర్యనారాయణ స్వరూపుడగు శ్రీరామచంద్ర ప్రభువును మదిలో ధ్యానించవలెను. మాఘమాసము చేయువారు వారి తల్లిదండ్రులు బంధుమిత్రుల సమక్షంలో మాఘమాస వ్రతము చేయువలయును. ఒక సద్బ్రాహ్మణునకు బియ్యము, బెల్లము, ఉప్పు, పప్పు, కాయగూరలు, పండ్లు మొదలగున్నవి ఏకపాత్ర యందు ఉంచి కాని క్రొత్త గుడ్డలో మూటగట్టిగాని దానమియ్యవలయును. మాఘపురాణమును స్వయముగా పఠించున్నప్పుడు గాని లేక వినున్నప్పుడు కానీ చేతుల్లో అక్షతలు ఉంచుకొని చివరిలో శ్రీమన్నారాయణను ధ్యానించుకొని కొన్ని అక్షతలు భగవంతునిపై ఉంచి మరికొన్ని అక్షతలు తమ తలపై వేసుకొనవలయును. కావున ఓ శాంభవి, మాఘస్నానము చేసి మాఘశుద్ధ దశమి నాడు లక్ష్మీనారాయణను నిష్ఠతో పూజించిన ఎడల ఎటువంటి మహాపాపములైనను నశించిపోవును. ఇందులకొక ఉదాహరణ కూడా తెలియజేసేదను. సావధానురాలవై వినుము. గౌతమ మహర్షి ఒకనాడు తన శిష్యులతో కూడి తీర్థయాత్రలు చేయుటకే ఉత్తర దిశకు బయలుదేరాడు. వారు అనేక పుణ్య నదులలో స్నానములు చేయుచు ప్రసిద్ధ క్షేత్రములను దర్శించుచు మార్గమందున్న మునిపుంగవులతో ఇష్టాగోష్ఠులు జరుపుకున్నారు. అప్పటికి మాఘమాసము ప్రవేశించుట వలన కృష్ణానదిలో స్నానము చేయువలయునని ఆ ప్రాంతమునకు వచ్చి విడిది చేసిరి. గౌతముడు తన శిష్యులతో కూడి కృష్ణానదిలో సూర్యోదయ సమయములో స్నానము చేసి తీరమున నున్న ఒక రావి చెట్టు వద్దకు వచ్చి మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణే, అగ్రత శివరూపాయ, వృక్షరాజాయతే నమో నమః అని రావి చెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదట ఆసీనుదై శ్రీహరిని విధియుక్తముగా పూజించెను. తరువాత శిష్యులందరికీ మాఘమాస ప్రభావమును వినిపించెను. ఈ విధముగా ప్రతిదినము ఆచరించుచుండగా మాఘశుద్ధ దశమి నాడు ఆ చెట్టు మొదట మండపం ఏర్పరిచి ముగ్గులు, బొట్లు పెట్టి మామిడాకుల తోరణాలు కట్టి అలంకరించారు. ఆ మండపం మధ్యలో శ్రీహరి చిత్రపటము నుంచి పూజించినారు. ఆ విధముగా పూజించుచున్న సమయంలో ఒక ఆడకుక్క వచ్చి భగవంతునికి చేయుచున్న పూజా విధానమంతయు రెప్ప వాల్చకుండా దీక్షతో చూచుచు ఆ రావి చెట్టునకు ఎదురుగా కూర్చుని ఉండెను.
శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించి ఆ కుక్క అతడి నుండి లేచి ఉత్తరం వైపు మళ్ళీ మరలా తూర్పునకు తిరిగి రావి చెట్టునకు ఎదురుగా కూర్చుని ఉండెను. శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించి ఆ కుక్క రావి చెట్టు చుట్టూ తిరిగి వచ్చినది. అప్పటికి 3 సార్లు ఆ మండపము చుట్టూ ప్రదక్షిణము చేసినందున, అది మాఘమాసము అయి ఉన్నందున అది వెంటనే తన కుక్క రూపమును వదిలి ఒక రాజుగా మారిపోయాను. ఆ రాజు సకలాభరణాలు ధరించిన వాడే మునుల ఎదుట నిలబడి వారందరికీ నమస్కరించెను. అక్కడున్న ఆడకుక్క రాజుగా మారిపోవుడు చూచిన మునులు, అలాగే గౌతమ మహర్షి కూడా అమితాశ్చర్యము నొందిరి. ఓయి, నీవెవరవు? నీవిట్లు మారుటకు కారణమేమి అని గౌతముడు ప్రశ్నించాను. మునిచంద్రమ, నేను కళింగరాజును. మాది చంద్రవంశము. నా పేరు జయచంద్రుడు. నాకు అన్ని విద్యలయందు ప్రావీణ్యత గలదు. నా దేశ ప్రజలను ధర్మ మార్గమున పరిపాలన చేయుచునున్నాను. దాన ధర్మములున నాకు అతి ప్రేమ. నేను అనేక దానాలు చేసి ఉంటిని. గో, భూ, హిరణ్య, సాలగ్రామ దానాలు కూడా చేసి ఉన్నాను. ఎక్కువగా అన్నదానము, తిలదానము చేసి ఉన్నాను. అనేక ప్రాంతాలలో చెరువులు త్రవ్వించాను. నూతులు త్రవ్వించి బాటసారులకు నీడనిచ్చు నిమిత్తం చెట్లను నాటించాను. ధర్మశాలలను కట్టించాను. పశువులు త్రాగుటకు నీటి గుంటలు త్రవ్వించాను. నిత్యము బీద ప్రజల నిమిత్తం అన్నదానములు, మంచినీటి చలివేంద్రములున్నెనో పుణ్యకార్యాలు చేసి ఉన్నాను. అనేక దేవాలయాలను నిర్మించి దైవ విగ్రహాలను ప్రతిష్ఠించాను. సద్బ్రాహ్మణుల చేతను, వేదాలు చదువు పండితుల చేతను ఎన్నో క్రతువులు చేయించాను. పురాణాలలో ఉన్న ధర్మాలన్నయ్యను చేసి ఉన్నాను. కానీ నేనిలా కుక్కనయ్యాను. దానికి కారణము లేకపోలేదు. ఆ కారణం కూడా నేను విసరపరిచెదను వినుడు. ఒకానొక దినమున ఒక మునిపుంగవుడు గొప్ప యజ్ఞమొకడు తలపెట్టాడు. యజ్ఞము చేయుటున్న సామాన్య విషయము కాదు కదా. దానికి ధనము, వస్తు సముదాయము చాలా కావలనుగాన ఆ మునపుంగవుడు నా వద్దకు వచ్చి అర్థించెను. మునిసత్తముడు వచ్చిన వెంటనే ఎదురేగి కాలు కడిగి ఆ నీళ్లు నా శిరస్సుపై జల్లుకొని కుశల ప్రశ్నలు అడిగి తిని, ఆ ముని నా సత్కారమునకు మిక్కిలి సంతసించి, రాజా, నీకు రహస్య విషయములు తెలియచేయుదును. ఈ మాసములో మకర రాశి యందు సూర్యుడు ప్రవేశించును. ఆ దినము సూర్యోదయము అయిన తర్వాత నీవు స్నానము చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మహత్యమును చదువుట గాని లేక వినుట గాని చేయుము. దాని వలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతేగాక అశ్వమేధ యాగము చేసిన ఎడల ఎంతటి ఫలితం కలుగునో అంతటి ఫలము కానీ, తీర్థ స్నానములు చేయగా వచ్చిన ఫలము కానీ, లేక దాన పుణ్యములు చేయగా అనగా 100 యాగాలు చేసినంత ఫలము కానీ పొందగలవు. దశమి ఆదివారం వచ్చిన కానీ ఉదయమే స్నానము చేసినను, మరి మాఘ పౌర్ణమి రోజు ఉదయమున స్నానము చేసినను మానవుడు ఎటువంటి పాపములైనను విడువగలడు. ఒకవేళ ఇతర జాతుల వారైనను మాఘమాసమంతా నిష్ఠతో నదీ స్నానమాచరించి దాన ధర్మాలాచరించి మాఘ పురాణము పఠించినను లేక వినినను మరో జన్మలో బ్రాహ్మణులే జన్మింతురు అని ఆ మునివర్యుడు నాతో చెప్పగా, నేను అతనిని అవమానించున్నట్టులా మాటలాడి ఇట్లంటిని, అయ్యా మునిసత్తమ, మీరు పలికిన విషయములు నాకు తెలియను. అన్నయ్యు బూటకములు. వాటిని నేను యథార్థములని అంగీకరించను. ఏవో అతిశయోక్తులు తప్ప మరొకటి కాదుగాన నేను ఏ మాఘమాసము చేయుట గాని, దాన పుణ్యాదులు చేయుట గాని, పూజా సంస్కారములు ఆచరించుట కానీ చేయను. చలి దినములలో చన్నీళ్ళు స్నానము చేయుట ఎంత కష్టమో. ఇక నాకు ఈ నీతి బోధలు చెప్పకుడు. నాకున్న ఫలములు చాలునని ఆ మునితో అంటిని. నా మాటలకు మునికి కోపము వచ్చినది. ముఖం చిట్లించుకొని, సరే, నేను చెప్పవలసిన చెప్పి తిని, అది నా ధర్మము అని యజ్ఞమునకు కావలసిన ధనమును తీసుకోకుండానే వెడలిపోయినాడు. అంతట నేను ఆ మునిని చేతులు పట్టి బ్రతిమలాడక ఎట్టకేలకు అంగీకరించి ధనమును తీసుకుని పోయాను. ఆ విధముగా నేను కొంతకాలము రాజ్యమేలి ప్రాణములను విడిచి తిని, తరువాత నాకు వరుసగా 7 జన్మలు కుక్క జన్మయే వచ్చినది. నా పాప ఫలమేమో గాని కుక్కగా 7 జన్మలు బాధపడి తిని. ఇప్పుడు మీరు చెయ్యి పూజాస్థలము చుట్టూ 3 పర్యాయములు ప్రదక్షిణము చేసి తిని.
కాన నా పూర్వజన్మ స్మృతి నాకు కలిగినది. దైవయోగమును ఎవ్వరునూ తప్పించలేరు గదా. ఇటుల కుక్క జన్మలో ఉండగా మరలా నాకు పూర్వజన్మశృతి ఎటుల సంక్రమించినదో వివరింపుడని వేడుకుంటున్నాను అని రాజు పలికెను. ఆ రాజు చెప్పిన వృత్తాంతము విని గౌతమముని ఆశ్చర్యపడి, మాఘమాసమును నీవు చులకనగా చూచుట వలన ఎంతటి విపత్తు వాటిల్లనో అనుభవమే చెప్పుచున్నది. నీ వద్దకు వచ్చిన మునిసత్తముడు ఉత్తముడు. అతడు పలికిన విషయములన్నీ యథార్థములే. నీవు కుక్కవై ఎటుల పవిత్రుడవైతివో ఆ వృత్తాంతమును వివరించెదను. సావధానుడవై ఆలకింపుము. నేను నా శిష్యులతో కృష్ణవేణి తీరముందుండు ఈ మాఘమాసమంతయు కృష్ణానదిలో స్నానములు జపములు చేసి తిరిగి మరో పుణ్యనదికి పోవుదమని వచ్చి ఉంటిని. మేమందరము ఈ వృక్షరాజము కింద విష్ణు విగ్రహాన్ని పూజించుకొనుచున్నాము. కుక్క రూపములోనున్న నీవు దారిని పోతూ ఇచట నైవేద్యమును చూసి తినవలయనడి ఆశతో పూజా సమీపమునకు వచ్చి కూర్చుంటివి. అప్పుడు నీవు ఎలాగున్నావో తెలుసా? నీ శరీరమున బురదమైల తగిలి ఉన్నది. చూచుటకు చాలా అసహ్యముగా ఉన్నావు. పరిశుద్ధులమై భగవంతుని పూజ చేయుచున్న సమయంలో అచటకు జంతువు కానీ పక్షి కానీ వచ్చియున్నదా అని తరిమివేయుట సహజమే కదా. నీవు అసహ్యముగా ఉన్నందున నా శిష్యులు నిన్ను తపోదండములతో నిన్ను కొట్టబోవుటచే పారిపోయి నైవేద్యమును తినవలనెను ఆశతో తిరిగి యథాస్థానమునకు వచ్చి కూర్చుంటివి. మరలా నా శిష్యులు నిన్ను కొట్టబోవుటచే పారిపోయి తిరిగి మళ్ళీ వచ్చినావు. అట్లు 3 పర్యాయములు తిరుగుటచే భగవంతుడు నీ రూపమును మార్చి నిజరూపమును ప్రసాదించినాడు. అనగా భగవంతుని మండపము చుట్టూ తిరుగుట వలన మాఘమాస ఫలము కలిగి పునర్జన్మ వచ్చిందన్నమాట. ఇక మాఘమాసమంతయు నదిలో స్నానం చేసి భగవంతుని ధ్యానించి పురాణ పఠనము చేసినచో ఎంతటి ఫలము వచ్చునో ఊహించుగొనుము అని చెప్పగా రాజు వినుచుండగా అంతలోనే ఆ రావి చెట్టుకున్న ఒక తొర్ర నుండి ఒక మండూకము అంటే కప్ప ఒకటి బయటకు వచ్చి గౌతమ ఋషి పాదములపై పడి బెకబెకమని అరచి అటూ నిటూ గెంతుచుండెను. అట్లు గెంతుటలో మండపము వద్దకు వచ్చి చూచుచుండగానే కొంచెములో హఠాత్తుగా కప్ప రూపమును వదిలి ముని వనితగా మారిపోయాను. ఆమె నవ యవ్వనవతి, అతి సుందరాంగి. గౌతమ ఋషిని చూడగానే ఆమెకు జ్ఞానోదయమై తన యొక్క పూర్వజన్మ వృత్తాంతమంతయు జ్ఞప్తికి వచ్చినది. అంత గౌతముని, అమ్మాయి, నీవెవర్వి దానవు? నీ నామధేయమేమి? నీ వృత్తాంతము ఏమి అని ప్రశ్నించాను. ఆమె తన పూర్వజన్మ వృత్తాంతము తెలియజేయుటకై ఇట్లు చెప్పదుండెను. ఆమె ఏమి చెప్పినదో ఆ కథేమిటో 6వ భాగంలో తెలుసుకుందాం. నమస్కారం.